సో వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ 101. దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు డిటో ఇన్సూరెన్స్. ఈ వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సమ్ ఇన్సూర్డ్ గురించి సింపుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఇదేంటి, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ కరెక్ట్ అమౌంట్ చూస్ చేయడం మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఎందుకు ఇంపార్టెంట్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్స్పోర్ట్ అండ్ ఫ్రీ హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అడ్వైస్ కావాలి అంటే డిటోతో ఫ్రీ కాల్ బుక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్ డెఫినిషన్. సమ్ ఇన్సూర్డ్ అంటే ఏంటి? మీ ఇన్సూరర్ ఒక పాలసీ ఇయర్ లో మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మాక్సిమం పే చేసే అమౌంట్. ఎగ్జాంపుల్ కి మీ పాలసీ 5 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉంటే ఒక ఇయర్ లో టోటల్ 5 lakhs వరకు క్లెయిమ్ చేయొచ్చు. దానికి మించిన అమౌంట్ ఉంటే అది మీ ఓన్ పాకెట్ నుంచే పే చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? మీకు ఆల్రెడీ తెలుసు మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఇయర్ ఎలా పెరుగుతున్నాయి అనేది. మెట్రో సిటీస్ లో ఒక సింగిల్ హాస్పిటలైజేషన్ కూడా ఈజీగా 2 to 3 lakhs కాస్ట్ అవుతుంది. సీరియస్ కండిషన్స్ లైక్ క్యాన్సర్ ఆర్ హార్ట్ ఇష్యూస్ అయితే సర్జరీస్ కి 10 to 15 lakhs వరకు అవ్వచ్చు. మీ సమ్ ఇన్సూరెన్స్ తక్కువగా ఉంటే మీరు అండర్ ఇన్సూర్ అవుతారు. అంటే యాక్చువల్ గా అవసరం ఉన్న టైంలో మీ పాలసీ సరిపోదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. హెల్త్ ఇన్సూరెన్స్ లో సమ్ ఇన్సూర్ ని కార్ ఫ్యూయల్ ట్యాంక్ లా అనుకోండి. మీరు పాలసీ కొన్నప్పుడు బేసికల్లీ ఒక ఫుల్ ట్యాంక్ కవరేజ్ తీసుకున్నట్టు. ప్రతిసారి మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఆ సమ్ ఇన్సూర్డ్ కొంచెంగా యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ ఫ్యూయల్ ట్రిప్ కి యూజ్ అయ్యే విధంగా. మీ ట్యాంక్ పెద్దగా ఉంటే అంటే హయ్యర్ సమ్ ఇన్సూర్డ్ మీరు ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయగలుగుతారు వితౌట్ రన్నింగ్ అవుట్. ఒక్కసారి ఆ ఫ్యూయల్ అంటే సమ్ ఇన్సూర్డ్ ఇయర్ కి ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేయాలి సూపర్ టాప్అప్ ఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా, లేకపోతే నెక్స్ట్ పాలసీ ఇయర్ లో రీసెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో కరెక్ట్ గా సమ్ ఇన్సూర్డ్ చూస్ చేయడం అంటే మీ ట్యాంక్ లో ఎనఫ్ కెపాసిటీ ఉండేలా చూసుకోవడం లాంటిది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అంటే మెడికల్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయడానికి. సో ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. శ్రీజ దగ్గర 3 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉన్న పాలసీ ఉంది అనుకోండి. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది, 4 lakhs బిల్ వచ్చింది. ఇప్పుడు ఇన్సూరర్ 3 lakhs వరకు మాత్రమే కవర్ చేస్తారు. మిగిలిన 1 lakh ఆమె ఓన్ పాకెట్ నుంచి పే చేయాలి. నేను యంగ్ అండ్ హెల్దీ కాబట్టి నాకు పెద్ద కవరేజ్ అవసరం లేదని. కానీ ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. చిన్న సర్జరీ అయినా షార్ట్ హాస్పిటల్ స్టే అయినా ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. అందుకే అండర్ కవర్డ్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కవరేజ్ ఉంటే బెటర్. సో మీరు అడగొచ్చు, పృథ్వీ నాకు ఎంత కవరేజ్ తీసుకోవాలని. జనరల్ గా ఒక సింపుల్ రూల్ ఏంటి అంటే మీరు అర్బన్ ఏరియాస్ లో ఉంటే మినిమం 10 lakhs తో స్టార్ట్ చేయండి. మీరు అఫోర్డ్ చేయగలిగితే ఇంకా కొంచెం ఎక్కువ కవరేజ్ తీసుకోవడం బెటర్. అలాగే రిజిస్ట్రేషన్ బెనిఫిట్ లేదా సూపర్ టాప్అప్ లాంటి ఫీచర్స్ ఉన్న ప్లాన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ మీ కవరేజ్ ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి, మీ ప్రీమియమ్స్ ని ఒకేసారి ఎక్కువ అవ్వకుండా. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఉంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్ లో సమ్ ఇన్సూర్డ్ అనేది అందరి మెంబర్స్ మధ్య షేర్ అవుతుంది. అంటే మీరు 4 members ఉన్న ఫ్యామిలీకి 10 lakhs పాలసీ తీసుకుంటే ఆ 10 lakhs టోటల్ గా అందరికి కలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి 10 lakhs కాదు. టు సమ్ ఇట్ అప్, సమ్ ఇన్సూర్డ్ అనేది మీ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాంటిది. ఇప్పటి హెల్త్ కేర్ కాస్ట్ బేస్ చేసుకొని అమౌంట్ చూస్ చేయండి. 5 to 10 years ముందున్న కాస్ట్ ని కాదు. మెడికల్ ఇన్ఫ్లేషన్ అండ్ హాస్పిటల్ చార్జెస్ ని రియలిస్టిక్ గా కన్సిడర్ చేస్తే మీరు స్మార్టర్ డిసిషన్ తీసుకోగలరు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి అండ్ మీకు సూట్ అయ్యే ప్లాన్ ఎలా చూస్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీరు మీ నీడ్స్ కి తగ్గట్టు కరెక్ట్ కవరేజ్ అమౌంట్ డిసైడ్ చేయడానికి హెల్ప్ కావాలనంటే డిటోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. నో స్పామ్, నో సేల్స్ పిచ్, జస్ట్ హానెస్ట్ అండ్ అన్బయాస్డ్ గైడెన్స్ మాత్రమే ఇస్తాము. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. ఇండియాని ఇంకా ఇన్సూరెన్స్ అవేర్నెస్ గా మార్చుకుందాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.